హలో, నా పేరు డాక్టర్ చౌదరి అస్త్రా. నేను హార్ట్ అండ్ లంగ్ సర్జన్ని. నిమ్స్ హైదరాబాద్లో పనిచేస్తున్నాను. సో ఈరోజు డిస్కషన్ ఏంటి అంటే, బైపాస్ సర్జరీస్ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్ట్ సర్జరీస్ తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ ఏముండాలి, పప్పు తినొచ్చా, పెరుగు తినొచ్చా అని చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు పేషెంట్స్. సో ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాము. హార్ట్ సర్జరీస్ మెయిన్గా వచ్చేసి వాల్వ్ సర్జరీస్, బైపాస్ సర్జరీస్. వాల్వ్ సర్జరీస్లో ఏంటంటే 6 గంటలకి ఒక ట్యాబ్లెట్ పేషెంట్స్కి మేము ప్రిస్క్రైబ్ చేస్తాము, వార్ఫరిన్ ట్యాబ్లెట్ అనుకొని. వార్ఫరిన్ ట్యాబ్లెట్ తనకి ఎఫెక్ట్ ఏంటంటే రక్తాన్ని పల్చగా ఉంచి వాల్వ్ క్లోజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో వీటి తలక ఎఫెక్ట్ కొన్ని ఫుడ్స్ తగ్గిస్తాయి, లైక్ టీ, కాఫీ, ఫ్రూట్స్, ఇంకా ఆకుకూరలు. సో బచ్చల కూర, పాలకూర ఇలాంటివి కొంచెం తక్కువ తీసుకోవాలి. టీ, కాఫీ మొత్తం ఆపేస్తే బెటర్. ఫ్రూట్స్ కూడా కొంచెం తక్కువ మొత్తంలో తీసుకోవాలి. తక్కువ మొత్తం తీసుకోవాలంటే కొంతమంది కంప్లీట్గా ఆపేస్తారు, అలా చేయకూడదు. ఇన్ స్మాల్ అమౌంట్స్ తీసుకుంటే పర్లేదు. తర్వాత బైపాస్ సర్జరీస్ వచ్చేసరికి అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తినొచ్చు. ఒక 2 రోజులు పప్పు, ఒక 2 రోజులు ఆకుకూరలు, ఒక 2 రోజులు కాయగూరలు. అలాగే నాన్ వెజ్ వచ్చేసరికి వీక్లీ వన్స్ చికెన్ అలా తీసుకోవచ్చు. మటన్ అలా వచ్చేసరికి మంత్లీ వన్స్ తీసుకోవడం బెటర్. ఎగ్ హై ప్రోటీన్ డైట్ కాబట్టి ఎగ్ తలక బయట పార్ట్ అంటే వైట్ పార్ట్ రోజు తినొచ్చు, అండ్ లోపల ఎల్లో తినకుండా ఉంటే బెటర్. పెరుగు వచ్చేసరికి కొంచెం రాత్రి తక్కువ తీసుకుంటే బెటర్, ఎందుకంటే సర్ది జలుబు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మధ్యాహ్నం తీసుకున్నా సరే కొంచెం తక్కువ మొత్తంలో తీసుకొని మిగతా పోషకాహారం తీసుకోవడం మంచిది. ఇంకా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసం మీ ట్రీటింగ్ డాక్టర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.